సో, కంపెనీలకి క్లయింట్స్ తగ్గిపోయారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ డేటా ఒకసారి చూద్దాము. సో, మనకొక డౌట్ రావచ్చు. కంపెనీలో కొత్తగా వచ్చే క్లయింట్స్ అనేవి తగ్గిపోయారు. దాని గురించి కొన్ని కంపెనీస్ నుంచి డేటా అనేది మనం చూద్దాము. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారు కదా! వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని గురించి కూడా ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ డెఫినెట్‌లీ ఏంటి అంటే క్లయింట్ అనేవాడు ఎందుకు అవసరం? క్లయింట్ అంటే ఎవరంటే సాఫ్ట్‌వేర్ కంపెనీకి డబ్బులొచ్చేదే క్లయింట్ నుంచి. రైట్? వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మనకొచ్చే డబ్బులే మన సాలరీస్ రూపంలో కొంత లాభం ఆ కంపెనీ వాళ్ళు చూసుకొని ఆ తర్వాత సాలరీస్ రూపంలో మనకిస్తారు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇక్కడ బిజినెస్ అనేది స్లో అయింది. గ్లోబల్‌గా అంతా చూసుకున్నా గాని బిజినెస్ అనేది చాలా స్లో అయింది. అందుకనే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ బాగా స్లో అయిపోయింది. మనము రీసెంట్ గాని రకరకాల కారణాలు. ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారు కదా! రైట్. ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారు కదా! మనకి ఇబ్బందేముంది అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఇబ్బంది లేదా అంటే మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మాట్లాడుకుందాం. సో, నేను వెన్ ఐ వాస్ వర్కింగ్ సో, ఏంటి అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్‌లో చాలా బాగా చేసేవాళ్ళం. సో, ఐ యూజ్డ్ టు హ్యాండిల్ ఒక 10, 11 ప్రాజెక్ట్స్ అప్రాక్సిమేట్‌లీ మనం హ్యాండిల్ చేసేవాళ్ళం. హ్యాండిల్ చేసేటప్పుడు ఏంటి అంటే, మనకి ఇక్కడ నేను ఇండివిడ్యువల్ పర్సన్. అప్పుడు నాకేం కంపెనీ లేదు, ఏమి లేదు. జస్ట్ ఏంటి అంటే, మనకు ఓకే. ఇతను బాగా చేస్తారని నాకు ప్రాజెక్ట్‌లొచ్చేవి. ఆ ప్రాజెక్ట్‌లు నేను చేసుకుంటూ ఒక టీమ్‌ని పెట్టి చేసుకుంటూ ఉండేవాడిని. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఓకే. కంపెనీ నాకు ఒక వర్క్ ఇచ్చింది. ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే, క్లయింట్ వర్క్ చేయించుకున్న తర్వాత కొంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు సరిగ్గా. కానీ మనం వర్క్ అయితే చేయాలి. ఎందుకంటే మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అండ్ ఈ రోజు కాకపోతే రేపైనా ఇస్తారని ఒక ఆశ. సో, ఇట్లా డబ్బులనేవాళ్ళు కొంచెం హోల్డ్ చేయడం, కొంత ఇయ్యడం, కొంత ఎగ్గొట్టడం ఈ విధంగా జరుగుతా ఉంటది. ఇది క్లయింట్ అంటే వాళ్ళందరూ నా క్లయింట్స్. సో, దిస్ ఈస్ సేమ్ విత్ కంపెనీస్ ఆల్సో. కంపెనీస్ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎందుకు ఎక్కడ వాళ్ళేంటంటే బాగా బిజినెస్ జరిగిందనుకోండి, ఖుషీగా మళ్ళీ మన డబ్బులు మనకిచ్చే పరిస్థితి ఉంటుంది కానీ, కొంచెం బిజినెస్ జరగలేదంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఆహ్, డబ్బులనేవి తగ్గిస్తారు. కొంతమంది పూర్తిగా ఎగ్గొడతారు కూడా. సో, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ బిజినెస్ లేకపోతే మాత్రం డెఫినెట్‌లీ ఏంటి అంటే పేమెంట్స్ అనేవి స్లో అయిపోతా ఉంటాయి. ఎంత పెద్ద కంపెనీ అయినా కావచ్చు, వాళ్ళకి ఎన్ని వేల కోట్ల అసెట్స్ ఉన్నా కావచ్చు, రొటేషన్ లేకపోతే ఏ కంపెనీ కూడా అంత త్వరగా మనీ అనేది రిలీజ్ చేయదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంపెనీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత పెద్ద కంపెనీ అయినా గాని, వాళ్ళకి రొటేషన్‌గా రెవెన్యూ గాని లేకపోతే దే విల్ నాట్ రిలీజ్ మనీ అంటే మనీ అనేది తొందరగా ఇచ్చే పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉండదు. పెండింగ్స్ పెడతా, డిలేలు చేస్తా, ఈరోజు, రేపు, మాపు అనుకుంటా ఉంటుంది. సో, దిస్ ఈస్ ఫ్యాక్ట్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే క్లయింట్స్ రావట్లేదు అంటే ఇంపాక్ట్ ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాము. అంత హ్యూజ్ రిక్వైర్మెంట్ అయితే ఇప్పుడు లేదు. ఆల్రెడీ కొంత ఇంపాక్ట్ అనేది ఇండియా మీద స్టార్ట్ అయింది.